హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పిండితో జంతికలు అయితే చేశానండి. ఈ రెసిపీ ఎలా చేశానో ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోనైతే ఎలా చేశానో చూపిస్తాను. ఇంక నేనైతే ఈ వరిపిండి 4 గ్లాసుల వరిపిండి అయితే తీసుకున్నాను. 1 గ్లాసు శనగపిండి అయితే తీసుకున్నానండి. ఇది కొంచెం వేసాను శనగపిండి. ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇంకా దీంట్లో మనం కొంచెం వాము అయితే వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలకి కదా చేసేది ఈ జంతికలు. ఇంకా డైరెక్ట్గా వాము పెడితే తినరని చెప్పి నేను ఇలా ఈ జంతికల్లో అయితే ఎక్కువ వేసాను వాము. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి, లేకపోతే మీకు కొంచెం అంత వేసుకోండి. ఇంకా దీంట్లో సాల్ట్ అయితే వేయాలి, తర్వాత కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటాయి. ఇంక నేను మా పిల్లలు తినరని చెప్పి కారం అయితే వేయలేదు, మీరైతే వేసుకోవచ్చు. దీంట్లో అయితే వేడి నీళ్ళు కాగబెట్టి పోయాలండి. చన్నీళ్ళు పోస్తే గట్టిగా వస్తాయి, వేడి నీళ్ళు కాగబెట్టి పోస్తే కరకరలాడుతూ చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంక అందుకే నేను వేడి నీళ్ళు కాగబెట్టి ఇలా తడి పొడిగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. మొత్తం ఎక్కువ నీళ్ళు పోసేసి ముద్దగా కలిపి అయితే పెట్టుకోకూడదు. ఇంకెలా తడి పొడిగా కలుపుకొని పక్కకు ఉంచుకొని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. ఇంకా ఇదేంటి పొయ్యి అప్పుడే మార్చేసింది అనుకుంటున్నారా? నేనైతే ఫస్ట్ ఇలా పొయ్యి అంటే ఇంట్లోనే వర్షం అయితే పడిందండి. ఇంకా అందుకే లోపల పెట్టేశాను. లోపల పెట్టడంలోనే మళ్ళీ వర్షం తగ్గిపోయింది. ఇంకా అందుకే మళ్ళీ ఇంకా రేకుల పైన పొగ అంతా పట్టేసిద్ది అని చెప్పి ఇంకా నేను మళ్ళీ బయటకు అయితే పెట్టాను. ఇంకా ఈ జంతికలు చేసినంతసేపు కూడా ఈ వర్షం ఇలా ఆడావుడి చేసింది. ఇంకా మనం ఈ జంతికలు అయితే ఇంకా డైరెక్ట్గా నూనెలో వేసుకుంటే పెద్దగా ఉండి కాలవండి. ఇంకా అందుకే నేను ఈ జంతికల గంట మీదే ఇలా చిన్న చిన్న జంతికలు అయితే వేసి నూనెలో అయితే వేసాను. పిల్లలు తినడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది, మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఇలా చిన్న చిన్న జంతికలు ఇలా జంతికల గంట మీద వేసి ఇలా నూనెలో అయితే వదలాలి. ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇది నేను ఇప్పుడు రెండోసారి ఇలా ఈ వరిపిండి ఎక్కువ వేసి చేయటము. నేను కూడా ఇలా యూట్యూబ్లోనే చూసి చేశాను. నాకైతే చాలా టేస్టీగా కుదిరాయి, మా పిల్లలకి బాగా నచ్చాయండి. ఇంకా అందుకే రెండోసారి కూడా నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటో. నాకైతే బాగా కుదిరాయి. కలర్ కూడా మంచి కలర్ అయితే వస్తుందండి. గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని తర్వాత పక్కకు తీసుకోవాలి. చాలా కరకరలాడుతూ టేస్టీగా అయితే ఉన్నాయి. ఇంకా నా జంతికలు చేయటం అయితే అయిపోయిందండి. ఇలా క్యాన్లలో సదురుదామని ఇక్కడ